నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి నిమబన్ జయంతి భాయ్. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశామన్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన సీఎంపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు. జీడిగంటి వీరాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రజాప్రతినిధులు. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాయలసీమను ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చేందుకు తమ కృషిని కొనసాగిస్తామని తెలిపారు. యువగలం పాదయాత్రలో ప్రకటించిన మిషన్ రాయలసీమ అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇంకో పక్క దశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం. తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, త్రిపుల్ ఐటి కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగళంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తీసుకుంటున్నాను. మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ ములుగు జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయాన్ని కేంద్ర సహాయ మంత్రి నిమబన్ జయంతి భాయ్ బంబానియా సందర్శించారు. రుద్రేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి ఆలయ ప్రధాన ఆచార్యుల ఆశీర్వచనాలు పొంది ఆలయ శిల్పకళా సంపదను వీక్షించి ముద్దురాలై రామప్ప శిల్పి గొప్పతనాన్ని కొనియాడారు. एक्चुअली सर पहले फ्लैट था, ये पूरा यहाँ पे देखते हैं पूरा फॉरेस्ट पीछे वाला पूरा वहाँ तक आपको दिखेगा। नेक्स्ट मैं मेरा ओनली मेरे डिपार्टमेंट का काम नहीं करती, सबका मैं कर देती हूँ। मैम नेक्स्ट टाइम आप मुलगो का प्लान बना लीजिए मैम। अच्छा मैम भोपाल पर हो गया एक बार, अभी मुलगो का प्लान है। వికారాబాద్ అంబేద్కర్ భవన్లో జరిగిన జిల్లా గ్రంథాలయ వారోత్సవాల ముగింపులో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హాజరై వివిధ కళాశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని సూచించారు. గ్రంథాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 బ్రాంచ్లలో 3,10,000 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్తో కలిసి గ్రంథాలయాల అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. వ్యాసరచన పోటీలు ఎందుకు పెట్టాం? ఇవాళ ఇక్కడ 12 స్కూల్స్ పిల్లలు ఉన్నాం. మీరందరూ మా లైబ్రరీకి రావడం వలన మా దగ్గర మీకు సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్ కావచ్చు, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన బుక్స్ కావచ్చు, నీతి కథల వారోత్సవాలు మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయం అంటే ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి పెద్దలు ఇంతకుముందు మాట్లాడిన వారు కూడా కొద్దిగా గొప్ప చెప్పడం జరిగింది. మరి నాకు తెలిసింది కూడా మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి విచ్చేసినాను. మరి గ్రంథాలయం అంటే ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు అవన్నీ కూడా ఒక దగ్గర సమకూర్చుకొని ఒక దగ్గర కేంద్రీకృతమై ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని
సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని సీఎం చేసిన తప్పుడు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అందోల్ మండలం మాసాన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశారని, తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని, పచ్చ కామెరూకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. నీ సమక్షంలోని సర్వే చేద్దాం, నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది. వ్యవసాయానికి పెట్టుబడి సాయం చేయలేదు. కనీసం వడ్లైనా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తారేమోనని ఆశించాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కొనుగోలు జరగక రైతులు 400-500 రూపాయలు తక్కువ ధరకు దళారులకు 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. నన్ను పట్టుకొని రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములు నువ్వు తీసుకున్నావని చెప్పి మాట్లాడినాడు. అటువంటి అలవాట్లు నీకుంటాయి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం జీడిగంటి వీరాచల సీతారామచంద్ర స్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్య పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. జిల్లా కలెక్టర్ రోహిత్ సింగ్, వివిధ శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో సుప్రసిద్ధమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం మరియు జాతర మహోత్సవంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పున్నకుమంతో ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే విజయరమణరావును కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు శాల్వలతో సన్మానించారు. చిన్న చిన్న కార్యక్రమాలు ఏమన్నా మిగిలిపోతే మరి ఇక్కడటువంటి మా సంత కానీ, అశోక్ కానీ, మరి ఆలయ కమిటీ చైర్మన్ సతీష్ కానీ, ఈవో శంకర్ కానీ, మరి వీళ్ళందరి సూచన మేరకు మరి స్థానికంగా పోతూ ఉంది. మరి సంవత్సర కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. తప్పకుండా ఆ దేవుని ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుడు మాకు సంకల్పాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి మనసు. పాలకుర్తిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లిపై మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. ఖబర్దార్ దయాకర్ రావు గారు, ఇంతకు ముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, ఎవరు కూడా కళ్ళు మూసుకొని నిద్ర పోతలేరు. మీరేమేం చేసిండ్రు అన్నది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇక్కడ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బందులు. అవును అన్నారు, మా ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని. దాని జైళ్లలో పెట్టించిన చరిత్ర మీకు కాదా? ఏం మాట్లాడుతుండ్రు? ఒకసారి మాట్లాడే ముందు గురిగింజకు దాని కింద ఉన్నది తెలియదు అన్నట్టు మీకు కూడా మాకు తెలుస్తలేదు అనుకుంటా. ఏం మాట్లాడుతుండ్రో మా ముఖ్యమంత్రి గారిని అంటే మాకు ఫస్ట్ ఆడబిడ్డలే వచ్చి సమాధానం చెప్తారు, గుర్తుంచుకోండి. ఏమన్నారు? ములుగు జిల్లా వ్యాప్తంగా 100% పూర్తయిన సమగ్ర కుటుంబ సర్వే డేటాను ఎంట్రీ ఆపరేటర్లు బాధ్యతాయుతంగా చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ ఆదేశించారు. ఎంట్రీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
5502 5601. కమ్యూనికేటెడ్ టు సిజీజీ నుంచి రెక్టిఫికేషన్ వస్తే మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉండదు, వాళ్ళు పాపం తిరుగుతూ ఉంటారు. అట్లా కాకుండా పని చేయించండి. ఇమీడియట్ ఈడీఎంకి కాంటాక్ట్ చేసి ఈడీఎం నుంచి సిజీజీకి వెళ్ళిపోవాలి. అర్థమైందా? త్వరగా ఇక్కడ ఇంకో సెంటర్ ఇక్కడ ఇంకోటి గ్రామ పంచాయతీ సార్, వాళ్ళని అక్కడ జీపీ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. జనగామ జిల్లా కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్ల అండాలు శ్రీరామ్, వైస్ చైర్మన్ గా ఈరెడ్డి సాయి మరియు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడు చైర్మన్ మీరు ఏదైతే దాన్ని నియమింపబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ల చట్టం మరియు నియమ నిబంధనలను అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొడకండ్ల అభివృద్ధికై, రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. నస్పూర్లో కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్తో కలిసి జిల్లా అధికారులు, రైస్ మిల్లర్లు, పాత్రికేయులతో వేర్వేరుగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. ఇతర అధికారులతో సహా 2-3 సెంటర్స్ పర్యటన చేయడం జరిగింది. మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో కరీంనగర్ తిరిగి ఇచ్చినాము. సో దానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఏరియాలో తెలుసుకొని అక్కడ ఎలా పరిస్థితి ఉంది, రైతులకి అటు అవగాహన కల్పించడం. లాస్ట్ సెంటర్లో వీళ్ళు కొంతమంది చూసి ఉంటారు, అక్కడ సన్న ఎక్కువ వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది కనుక ఆ రైతులకి అవగాహన కల్పించాలి. వాళ్ళకి 2800 కన్నా ఎక్కువ రేటు వస్తే బయట అమ్మేస్తే మనకు ఏ మాత్రం ఇబ్బంది లేదు, కానీ ఎవరి చేతిలో మోసం పోకూడదు. దాని గురించి మన అధికారులకి అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ అవేర్నెస్ కలపాలా, కొద్దిగా వారికి హ్యాండ్ హోల్డింగ్ కూడా చేయాలి. అట్లాగే ఈ ఏరియాలో కొద్దిగా క్రాప్ లేట్ చేసుకొని మిల్లర్స్తో కూడా మనం ఒక మీటింగ్ పెట్టిపోతున్నాము. సో దట్ వాళ్ళకి సహాయ సహకారంతో రాబోయే సంవత్సరంలో గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రకారంగా మన రేషన్ కార్డు ధారకులు అందరికీ కూడా సన్న బియ్యము అందించాలనేది ఆ ఉద్దేశంతో ఒక మంచి పథకం ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం ద్వారా. సో ఆ ఆకాంక్ష మేరకు ప్రభుత్వ ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు, ప్రజలకి ఆశయాల మేరకు మనందరూ ఒక టీం వర్క్గా పనిచేస్తాం. థ్యాంక్స్. ఓకే. బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ బండి సంజయ్ జడ్జి అయిపోయారని, లగచర్ల దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీ అని ఆయన నిర్ధారించేశాడని విమర్శించారు. లగచర్ల దాడి వెనుక నరేందర్ రెడ్డి, కేటీఆర్ ఉన్నారని బండి సంజయ్ అంటున్నారు. కాబట్టి ఒక కేంద్ర హోం సహాయక మంత్రిగా మీరే సిబిఐ ఎంక్వైరీ చేపించి దాని వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టనని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అంతా విధ్వంసకరమైన పార్టీ అంట, దాన్ని బ్యాన్ చేయాలంట. లగచర్ల జరిగిన ఇన్సిడెంట్లో కొడంగల్లో బండి సంజయ్ గారు నిర్ధారించేసారు, ఆయనే జడ్జి అయిపోయారు. నిర్ధారిస్తూ ఏం చెప్తాడు, ఇది చేపించింది బీఆర్ఎస్ పార్టీయే, దీని వెనకాల ఉన్నది ముమ్మాటికి నరేందర్ రెడ్డి గారే, దాని వెనకాల ఉన్నది కేటీఆర్ఏ. కేటీఆర్ అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఒకటే. మీరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తలేరు కాబట్టే కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీకి పొత్తున్నదేమో అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుకుంటూ వచ్చిండ్రే. భారతదేశ హోంశాఖ సహాయ మంత్రి, మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చేయిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి. సిబిఐ ఎంక్వైరీ వేసి లగచర్ల వెనకాల అసలు ఏమి జరిగింది, ఎవరు హస్తం ఉన్నది, ఎవరి కోసం భూములు వాళ్ళు అక్వైర్ చేస్తా అంటున్నారు, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చండి అంట. నేను సిబిఐ ఎంక్వైరీ వేయించి అసలు లగచర్ల ఇన్సిడెంట్ వెనకాల ఎవరున్నారు, ఎవరు హస్తం ఉన్నది, ఇదన్నీ కూడా ఒక తేల్చే.
ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరి శంకర్ ముద్రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని 2016లో విడుదల చేసిన జీవో నెంబర్ 61 అమలు చేయాలని జనాభాలో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా పేరు డాక్టర్ చొప్పరి శంకర్ ముద్రాజ్, మన ముద్రాజ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాలో ముందున్నటువంటి కులం ముద్రాజ్ కమ్యూనిటీ. మేము ఈ రాష్ట్రంలో 6,000 పైచీలకు మత్స్య సహకార సంఘాలు ఉంటే దానిలో 5,000 మత్స్య సహకార సంఘాల్లో మేము ముద్రాజులు మత్స్యకారులుగా కొనసాగుతున్నాం. అంటే రమారమి 90% ఇలా మత్స్యకారులుగా ఉన్నాం. గతంలో ప్రభుత్వం మేము తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు, ఇంత పెద్ద జనాభాకు ఎమ్మెల్సీలు ఇవ్వలేదు, కార్పొరేషన్ ఇవ్వలేదు. వీళ్ళ డెడికేషన్ కమిషన్ వేసినారు. మా వాటా మాకు రావాలి, 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మాట్లాడుతున్నాం. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ముదిరాజులను ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి పదవులు అనుభవించిన అరికెప్పుడు గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు మనీష్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజులు బీఆర్ఎస్ కార్యకర్తలతో జోష్ నింపారని, వాటిని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్సీలను తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం 365 రోజులు టెంట్ వేసుకుని దీక్షలు చేసిన షంబీపూర్ రాజు కేసీఆర్తో పాటుగా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఉద్యమకారుడిని తక్కువ చేసి మాట్లాడితే ఉద్యమకారులు ఊరుకోబోరని హెచ్చరించారు. మనీష్ కుమార్ బీఆర్ఎస్ విద్యార్థి నాయకునిగా బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసుకున్నా, బీఆర్ఎస్ నియోజక విభాగంలో ఉన్నా. అయితే ముఖ్య కారణం, ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న మేము బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం అని మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా అనే క్లారిటీ లేదు, మాకు తెలిసలేదు. మా కార్యకర్తలతో అందుబాటులో లేడు, ప్రజలకు అందుబాటులో లేడు. మేము ఆ మీటింగ్ పెట్టుకొని మా శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారిని, ఎమ్మెల్యే కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణరావు గారిని ఇద్దరిని ఆహ్వానించి పిలిపించుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో మేము అడిగింది ఏంటంటే, ఆర్కేపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మాకు అసలు నాకు ఒక విషయం 2 రోజులు మీకు స్పష్టత ఇవ్వకపోతే నేను మీ వీడియో రిలీజ్ చేయబోతున్నా. మీ కబ్జాలు ఏందో, మీ దండాలు ఏందో, మీరు ఏం చేస్తున్నారో మీ చరిత్ర మొత్తం తీయబోతున్నా 2 రోజుల. మీకు దమ్ముంటే ఎదుర్కోండి. ఇంకో ఆ చివమర్తరాజు అనే వ్యక్తి చెప్తున్నా, బిడ్డ నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా కాంగ్రెస్ పార్టీవా మాకు సంబంధం లేదు. మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకుని తిట్టుకున్నాం, మా హక్కు అది. మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు తిట్టుకునే హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే మా పార్టీలో ఉన్నామని చెప్తున్నాం కాబట్టి. పార్టీ మారితే వేరే విధంగా మాట్లాడతాం. మా పార్టీలో ఉన్నామని చెప్తున్నాం కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉంటాం ఈ వేదిక నుంచి, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావా కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందని, కైసర్ నగర్, మల్లంపేట్, దేవేందర్ నగర్, దుందిగల్ల పరిధిలో గల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఈ భూములను కొల్లగొట్టడం కోసం స్వయంగా రెవెన్యూ శాఖ అధికారులే బినామీ మాఫియాను రంగంలోకి దింపినట్టు సమాచారం అన్నారు. ఇప్పటికే చాలా భూములు అన్యాక్రాంతం అయ్యాయని, ఉన్న వాటిని కాపాడేందుకు ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరారు. హైదరాబాదుకు సమీపంలో ఉన్న నియోజకవర్గము, అక్కడ భూములకు చాలా విలువ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నది కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దొండిగల్ ఎంఆర్ఓ ఆఫీసు, కుత్బుల్లాపూర్ ఎంఆర్ఓ ఆఫీసు, బాచుపల్లి ఎంఆర్ఓ ఆఫీసు, ఈ అధికారులని కట్టుకొని ఈ అధికారుల కనుసన్నల్లో ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ మాఫియా విపరీతంగా రెచ్చిపోతూ నిన్న జరిగిన ఒక సంఘటన, మద్దయ్య గారు, ఇప్పుడు దిశ రిపోర్టరు, త్రిపుర ఎండి పసుపులేటి సుధాకర్ అనేటటువంటి ఒక ల్యాండ్ గ్రాబరు, అతని మీద దాదాపు 25 కేసులు ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి, రెవెన్యూ మంత్రి గారు దీని మీద దృష్టి పెట్టాలి. ల్యాండ్ మాఫియా ఎట్లా చెలరేగిపోతుందంటే చాలా హత్యలు కూడా జరిగినాయి అని చెప్తుంది. దాని మీద సరైన విచారణ లేదు. అక్కడ పోలీసులు కూడా మాఫియాతోటి కలిసిపోయి పనిచేస్తున్నారు అనేటటువంటిది అక్కడ కైసర్ నగర్, మల్లంపేట్, దేవేందర్ నగర్, దుందిగల్
ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది. వాళ్ళందరి బయోడేటా మా దగ్గర ఉంది. త్వరలో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. చీఫ్ సెక్రటరీ గారిని కలుస్తాము, రెవెన్యూ సెక్రటరీ గారిని కలుస్తాము. ఆ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైతే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున హైకోర్టులో పిల్లు వేస్తాం. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శ్రీ గణేష్ గడ్డ దేవస్థానంలో అంగారక సంకష్టహార చతుర్దశ పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి లావణ్య, మాజీ చైర్మన్ కమిటీ సభ్యులు, అర్బక బృందం, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమ పార్వతీపతే హర నమః. సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మన గణేష్ గడ్డ దేవస్థానంలో ఈరోజు కార్తీక మాసము అంగారక సంకష్టహర చతుర్దశి విశేషంగా ఆర్ద్ర నక్షత్రంలో రావడం జరిగింది. కావున ఈరోజు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి వారి కోరికలు నెరవేర్చుకోవాలని ఆశిస్తూ అందరికీ కూడా భగవంతుడి దయ కలగాలని ఆశీర్వదిస్తూ, అలాగే ఈరోజు ప్రత్యేకత ఏంటిది అనంటే మనకు ప్రతి సంవత్సరంలో 2-3 సార్లు వచ్చే అంగారక చతుర్థి ఈసారి రెండోసారి మన భాగ్యోదయం వలన 2 సార్లు రావడమే జరిగింది కనుక ఒకటి శ్రావణ మాసంలో, 2 కార్తీక మాసంలో విశేషంగా రావడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ జై గణేష్, జై జై గణేష్. జనగామ జిల్లా పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎక్కడ పోయా చెప్పాలన్నారు. వితంతు వృద్ధాప్య పింఛన్లు ఎందుకు పెంచలేదో చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలన్నారు. సుమారుగా రేపు నవంబర్ 30 వస్తే సంవత్సర కాలం పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు పాలకుర్తిలో మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటి వరకు జరిగిన ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, దయచేసి ఒక్కసారి ఎమ్మెల్యే గారు ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. అలాగే శ్రీనిధి పథకంలో భారీ కుంభకోణం, 1000 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా పాలకుర్తిలో ప్రాతినిధ్యం వహించుకుంటూ గెలిచిన తర్వాత దయచేసి మీరు 1000 కోట్ల కుంభకోణం అంటున్నారు, మీరే అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు అవన్నీ వెలికి తీయండి, నిధులన్నీ ఇక్కడ తీసుకొస్తే అంటే మహిళలు ఇక్కడున్న నిరుపేద మహిళలందరినీ, మహిళా సంఘాలను ముందుకు తీసుకుపోవాలని ఆలోచన చేస్తే ఉమ్మడి జిల్లాలో ఎక్కడ రాష్ట్రంలో జరగలే. మొదటిసారిగా పాలకుర్తి మహిళలకు న్యాయం చేద్దామని దయాకర్ రావు మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కుంభకోణం అని పేరు పెడుతున్నారు. మీరు ఇక్కడ ఉన్న మిషన్ నేర్చుకున్న అక్కలను, చెల్లెలను, మహిళా సంఘం గ్రూపులను అడగండి. దయాకర్ రావు గారు వచ్చినాక మహిళలకు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు మీరు వచ్చిన ఈ 11 నెలల కాలంలో మీరు మహిళలకు ఏం చేసింది అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సినీ హీరో రామ్ చరణ్ పవిత్రమైన అయ్యప్ప మాలలో కడపలోని అమీన్పూర్ దర్గాను సందర్శించడాన్ని యావత్ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నామని రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టు లాయర్లు అన్నారు. వెంటనే అయ్యప్ప మాల తొలగించి ఆ స్వామివారిని క్షమాపణ కోరి అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామి శరణం స్వామి. గత కొన్ని రోజుల క్రితము పవిత్రమైన అయ్యప్ప మాల ధరించినటువంటి సినీ హీరో రామ్ చరణ్ తేజ గారు నిన్న కడపలోని అమీన్పుర దర్గాలో పవిత్రమైన అయ్యప్ప మాలలో సందర్శించడాన్ని యావత్ చేస్తున్నాము. స్వామి, మీరు వెంటనే మీ యొక్క మాలను తీసివేసి ఆ యొక్క అయ్యప్ప స్వామిని దర్శించి నాకు తప్పైంది క్షమించమని కోరుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా అన్ని ఇష్టం వచ్చినట్టు దర్గాలను, సమాధులను సందర్శించి మా యొక్క 18 మెట్లు 18 ఎత్తి దాన్ని అపవిత్రం చేయవద్దని చెప్పి తెలియజేస్తూ వెంటనే మీ యొక్క మాలను తొలగించి
ఈ యొక్క అయ్యప్ప భక్తులకు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి, లేకపోతే మాత్రము పెద్ద ఎత్తున తీవ్రంగా. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ గ్రామాధ్యక్షులు దండు శ్రీను శనివారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నవనీత ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి ఎలాంటి అనుమతి లేకుండా చొరబడగా వారిని డబుల్ బెడ్రూమ్ల నుండి అధికారులు ఖాళీ చేయించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం సీఎం తండలో మహేశ్వరి తన పెద్ద కూతురు సాన్వితను స్కూల్ బస్ ఎక్కిస్తుండగా బస్సు ముందు నిల్చున్న చిన్నారి వీణీలను గమనించని బస్ డ్రైవర్ బస్సు ముందుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే తమ కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రామప్ప దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి నిమబన్ జయంతి భాయ్. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశామన్న శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన సీఎంపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్ రావు. జీడిగంటి వీరాచల సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రజాప్రతినిధులు. So, we bring no updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.